హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. విజయవాడ పట్టణం ఇంకా వరద నీటిలో మునిగే ఉంది. గత 24 గంటల్లో పెద్ద వర్షం అయితే పడలేదు, కానీ వరద ముంపు అయితే మాత్రం బుడమేరు వాగుకు సంబంధించినటువంటి విషయంలో వరద ఉధృతి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా సింగ్ నగర్, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ, వాంబే కాలనీ, పైపుల్ రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, ఊర్మిళ సుబ్బారావు నగరు, గొల్లపూడి, రామరాజ్య నగరు, హౌసింగ్ బోర్డు కాలనీలు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. ఇక్కడ 24 గంటలకు ముందు 10-12 అడుగుల వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే 1 అడుగు మాత్రమే తగ్గినటువంటి పరిస్థితి ఉంది. వర్షం అయితే ఇక్కడ పడటం లేదు, కానీ పైనుంచి బుడమేరు వాగుకి ఎక్కడ నుంచి వస్తాయి వాటరు, మైలవరము, అదేవిధంగా ఆ పైన ఖమ్మము, వైరా, మదిర ఆ ప్రాంతాల నుంచి పడేటువంటి వాటర్ మొత్తం కూడా ఇవన్నీ కూడా సింగ్ నగర్, ఈ బుడమేరులోకి వచ్చి సింగ్ నగరు ఈ ప్రాంతాలన్నింటినీ ముంచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దిగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కలుస్తాయి. అప్పుడు అయితే బుడమేరు వాగుకు సంబంధించినటువంటి విషయంలో అన్ని ఆక్రమణలు, అక్కడ ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అవన్నీ కూడా కాలనీల మేరకు వచ్చి పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా పైన నుంచి వరద ఉధృతి అనేటువంటిది ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇంకొక 24 గంటల పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కాలనీలు సుమారుగా 12 కిలోమీటర్ల పరిధిలో ఇవి ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితులు, ఇంకా ముంపులోనే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి కూడా ఆ వరద ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బోట్లలో ఆయన వెళ్ళాడు. వాళ్ళందరికీ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్షయ పాత్ర ద్వారాగా 3 లక్షల మందికి 2,75,000 మంది ఇప్పుడు ముంపు ప్రాంతాల్లో ఉన్నారు ఆల్రెడీ. ఒక రకంగా విజయవాడ నగరం మొత్తం 12 డివిజన్ల వరకు కూడా నీటి వరద ఉధృతిని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా ఈ రోజున ఆహారం అందించేటువంటి విధంగా చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బోట్లని ఒడిశా నుంచి కూడా తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. ఈ వరదకు సంబంధించినటువంటి విషయం, విజయవాడ ముంపు గురి అయినటువంటి అంశం ఇవన్నీ కూడా. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒక 6 హెలికాప్టర్లు వస్తాయని చెప్తున్నాడు. ఇప్పటికే కొన్ని హెలికాప్టర్లు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినాయి అని. దాని ద్వారాగా ఎవరైనా సరే మరింత అత్యవసరమైనటువంటి పరిస్థితులు, వృద్ధులు కానీ, పిల్లలు కానీ, లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని ఏమైనా సరే ఆ ముంపు ప్రాంతాల నుంచి తరలించడం, లేదు అంటే హెలికాప్టర్ల ద్వారా, బోట్ల ద్వారాగా వాళ్ళకి ఆహారం అందించేటువంటి ప్రయత్నాలు జరగటం అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తము బుడమేరు వాగుతో పాటు కొండవీటి వాగు, పాలవాగు ఇవన్నీ కూడా మొత్తము పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా ఉంది. మొత్తము 29.5 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజులోనే నమోదవటం ఒకటైతే, పైనుంచి కురిచినటువంటి వర్షాల వల్ల వరదలు వస్తున్నటువంటి పరిస్థితి. మనము ఈ రోజున సహాయక చర్యలు బాగానే ఉన్నాయి. ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం రంగప్రవేశం చేసిన తర్వాత ఆయన అక్కడే ఉండి జరిగింది. అప్పటి వరకు జరిగినటువంటి పరిణామం ఏంటి? మనము ఆల్రెడీ ఎంత వర్షం నమోదైద్ది తీవ్ర స్థాయిలో అనేటువంటిది ఒకటే అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవది, పైన ఎక్కడైతే ఈ బుడమేరుకు పైన వాటర్ వచ్చేటువంటి అవకాశం, వరద వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో దాన్ని శాటిలైట్ పిక్చర్స్, శాటిలైట్ విజువలైజేషన్ ద్వారాగా దాన్ని ఒక అంచనా వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ వరద వచ్చినటువంటి పరిస్థితుల్లో మైలవరం మీ నుంచి బుడమేరులోకి వస్తే ఆ బుడమేరుకు సంబంధించినటువంటి ఆ వాటర్ ఎక్కడికి వెళ్తాయి, ఏ కాలనీల మేరకు వస్తాయి, ఎంత వాటర్ వస్తుంది, దాని ముంపుకు గురైతే అక్కడ ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని అలర్ట్ చేయడంలో ఇక్కడ వైఫల్యం ఉందా అనేటువంటిది ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మానవ తప్పిదాలు అయితే ఉన్నాయి. ఒకటి, ప్రకృతి విపత్తును ఆపలేకపోవచ్చు, కానీ దాని నుంచి నివారణ చర్యలు, ప్రమాదం నుంచి ప్రజలను బయటపడేసేటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పటికీ ఇంకొక 24 గంటల పాటు వీళ్ళు ఈ కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా వరద నీటిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళ బయటికి తీసుకురావడానికి బోట్ల ద్వారాగా ఎంతమందిని తీసుకురాగలరు, ఎన్ని బోట్ల ద్వారా తీసుకురాగలరు,
ఎక్కడ తీసుకొస్తే ఎక్కడ పునరావాసం కేంద్రాలను ఏర్పాటు చేయగలరు, ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగలరు. కొన్ని కన్వెన్షన్ సెంటర్స్, కొన్ని కళ్యాణ మండపాలు, కొన్ని హోటల్స్ కూడా తీసుకుంటున్నామని చెప్తున్నాను. ఎన్ని తీసుకున్నా 3 లక్షల మందికి పునరావాసం కల్పించడం అనేటువంటిది కష్టసాధ్యమైనటువంటి విషయం. మరి ఈ విషయాన్ని ముందుగా అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కదా ప్రభుత్వానికి. ఆ విషయంలో విజయవాడ 30 సంవత్సరాల తర్వాత ఈ రోజున మునిగిపోయింది. దాదాపుగా 12 నుంచి 15 కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా ఒక మాట మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు ప్రభుత్వం ఏం చేయలేదు, వాళ్ళు కాలువల్లో గుర్రపు డెక్క ఇవన్నీ తీయలేదు, అదేవిధంగా ఎక్కడైతే ఆక్రమణలకు గురైనటువంటి వాళ్ళు వాటిని తొలగించలేదు, ఏది వాగులు వంకలు చెరువుల మధ్య అనేటువంటిది. ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టి కదా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. గుర్రపు డెక్క అనేటువంటి తొలగించడం కాలువలు అనేది ప్రతి సంవత్సరం చేసేటువంటి పని. ఎండాకాలం అయిపోగానే వర్షాకాలం రాగానే నీరు వదిలేటువంటి క్రమంలో లేకపోతే వరదలు వచ్చేటువంటి క్రమంలో ఆ ఫ్లో ఇబ్బంది లేకుండా వెళ్ళేటువంటి విధంగా చూడాల్సినటువంటి గుర్రపు డెక్కను వెంటనే తొలగించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. రాజకీయంగా ఇద్దరు ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం కాదు. ప్రభుత్వం కూడా ఇక్కడ వచ్చేటువంటి విమర్శల్ని రాజకీయ విమర్శలుగా చూడటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉన్న పునరావాస చర్యలు చేపట్టాలి, అక్కడ ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ ఆహారం అందించాలి, వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఇప్పుడు హెలికాప్టర్లు వాటిని పంపించడమే కాదు, కొంత నిధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక అంచనా వేసిన తర్వాత ఎలాగో పంపుతారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క జిల్లాకు 3 కోట్ల రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వాటిని త్వరితగతిన అధికారులకి అందించేటువంటి విధంగా, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా విజయవాడలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ కాలనీలు మొత్తం కూడా ఇప్పుడు ఈరోజు పడతాయి అనలేము. ఎందుకంటే బుడమేరు వాగుకు సంబంధించినటువంటి వరద ఉధృతి ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వర్షం అనేటువంటిది ఈరోజు తీవ్ర స్థాయిలో లేదు అనేటువంటిది మాత్రం కొంత